పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. వాణ్ణి చూస్తుంటే పెద్ద కిడ్నాపర్ లాగానే ఉన్నాడే. ఇప్పుడు మనం వెళ్ళి వాడితోటి ఆ ఇల్లు చూడటం అవసరం అంటావా? ఇదిగో చూశాక మనల్ని బెదిరించి మరీ ఆ ఇల్లు మనకే అమ్మేలాగున్నాడే. ఎలాగైనా వాడా ఇంటిని అమ్మాలని కంగనం కట్టుకున్నట్టున్నాడు. మనం వెళ్లేలోపు అక్కడ మనుషుల్ని మాట్లాడి సినిమాలు చూపిస్తారే, అలా మనల్ని కట్టేసి ఆ ఇల్లు కొంటారా ప్రాణం తీయాలా అని మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడేమోనే. అమ్మా, ఏదేదో చెప్పి నవ్విస్తున్నావేంటమ్మా? ముందు అలాంటి సినిమాలు చూడటం ఆపాలి. నువ్వు అందరూ అలాగే ఉంటారని అనుకుంటున్నావు. అది రియల్ అమ్మా, ఇదే రియల్. కిడ్నాప్ చేసి మోసం చేయటం అంత ఈజీ కాదు. చాలా ఆపవే. ఇలాంటి వాళ్ళని చూసే అలాంటి సినిమాలు వస్తున్నాయే. అయినా ఇదంతా నీకు అర్థం కాదు గాని ఇంతవరకు నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాలేదు. వాణ్ణి చూస్తుంటే నాకెందుకో మోసగాళ్లాగా అనిపిస్తున్నాడే. అది కాదమ్మా, అతన్ని చూస్తే మంచివాళ్లాగే ఉన్నాడు. నా మాట నమ్ము. నీకేం తెలిసే మట్టి? అయినా మనుషుల మొహం చూసి జడ్జి చేయడంలో నువ్వెప్పుడో ఓడిపోయావు. అందుకే కదా నీ బ్రతికిలా తయారయింది. కానీ నేనలా కాదే. ఒక మనిషి మొహం చూసి వాడు ఎలాంటివాడో ఏం ఆలోచిస్తున్నాడో మొత్తం గ్రహించగలను. నా ఫ్రెండ్స్ అంతా నాది కంప్యూటర్ మైండ్ అంటారు తెలుసా. ఒకేసారి మనిషిని మొత్తం స్కాన్ చేసేస్తాను. ఇప్పుడు కూడా అంతే. వాడేదో స్కెచ్ చేస్తున్నాడని మాత్రం నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడే. చూస్తూ ఉండు, ప్రూఫ్స్ తో సహా పట్టిస్తాను. ఈ అమ్మాయిలకు మనల్ని వెయిట్ చేయించకపోతే మనశ్శాంతి ఉండదనుకుంటా. ఎందుకు ఇలా సతాయిస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఎక్కడుందో ఒక మెసేజ్ చేసి కనుక్కుంటాను. ఇలా నోరు తెరుచుకుని చూస్తూ ఉంటే కనీసం 10 ఈగలైనా లోపలికి వెళ్తాయి. హాయ్, నీకే మెసేజ్ చేస్తున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. టెలిపతి ఎలా వర్కౌట్ అయిందంటావు? టెలిపతి లేదు, హోమియోపతి కూడా లేదు. నువ్వు ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? ఫస్ట్ టైం అబద్ధం చెప్పి రావాల్సి వచ్చింది. మీ అబ్బాయిలకేంటి, హ్యాపీగా రెడీ అయ్యి బైక్ వేసుకొని వస్తారు. కానీ మాకు అలా కాదు కదా, కుదరదు. ఇంట్లో అబద్ధాలు చెప్పి రావాలి. ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? అంత అర్జెంటుగా రమ్మన్నారంటే ఏదో విషయం ఉండనే ఉంటుంది. అది కాఫీ తాగుతా మాట్లాడుకున్నారా? ఈ కెఫే నా ఫ్రెండ్దే, కొత్తగా ఓపెన్ చేశాడు. అందుకే ఫుడ్ డ్రింక్స్ టేస్ట్ చేస్తామని పిలిపించాను. ఫుడ్ ఏంటి, డ్రింక్స్ ఏంటి? అది టేస్ట్ చేయడానికి నన్ను పిలిచావా? ఈ మాత్రం దానికి నేను ఇంట్లో అబద్ధం చెప్పేసి ఎగేసుకొని వచ్చేసానా? అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా ఇంట్లో పెద్ద రిస్క్ చేశాను. గుడికి వెళ్దామని పిలిచినా ప్రాజెక్ట్ వర్క్ అని పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆ గుళ్ళ దేవుడు కూడా నన్ను క్షమించేలా లేడు. కూల్ నిఖిల్ గారు, జస్ట్ తినడానికి పిలవలేదు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఇక్కడ తింటూ డిస్కస్ చేసుకుందాం అని పిలిచాను. ప్లీజ్
రండి రండి. అఖిల ఇది పట్టుకో, నేను తాళం వేస్తాను. అమ్మా నేను ఆటో బుక్ చేస్తాను. బుక్ చెయ్యి. ఈ ఫోన్ ఒకటి కనిపెట్టకపోయి ఉంటే ఈ భూమి మీద అన్ని పనులు సక్రమంగా జరిగేవి. లక్ష్మి, నేను తాళం వేస్తున్నాను. ఈ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఇంటి బ్రోకర్ గారు కాల్ చేస్తున్నారు. ఆయనకి మనం కొత్త ఇల్లు చూసినట్టుగా చెప్పావా అమ్మా? అయ్యో మర్చిపోయాను లక్ష్మి. అయితే అది అడగడానికే ఫోన్ చేస్తున్నట్టున్నారు. నేను మాట్లాడతానమ్మా. హలో. హలో సార్, మీరు చెప్పిన టైంకి మేము ఖాళీ చేసేస్తాం. ఆల్రెడీ వేరే ఇల్లు చూసుకున్నాం సార్. షిఫ్ట్ అవ్వడమే మిగిలింది. అమ్మా లక్ష్మి, నువ్వు మాట్లాడుతున్నావా? వేరే ఇల్లు దొరికితే సంతోషమే, కానీ నేను దాని గురించి ఫోన్ చేయలేదమ్మా. మరెందుకు చేశారు? పార్టీ ఇల్లు చూడ్డానికి వస్తున్నారు. 10 నిమిషాల్లో నేనే తీసుకొస్తాను. మీరు ఇంట్లోనే ఉంటారు కదా? అది మేం గుడికి. అమ్మా ఇంట్లోనే ఉన్నాం సార్, ప్రాబ్లం ఏమీ లేదు. రండి సార్. సరేనమ్మా. అమ్మా తీసుకో. ఏంటి అంతా సెట్టింగ్ అయిందా? అంటే ఇల్లు చూడటానికి అంత సెట్ చేశారా అని అడిగింది అంతే. అంతా రెడీ మేడం. ఇప్పుడు అద్దెకుంటున్న వాళ్ళకి ఫోన్ చేశాను. ఇంట్లోనే ఉన్నారంట. మనం వెళ్ళడం, వాళ్ళు లేకపోవడం, ఆ పెద్ద మేడం నన్ను మోసగాడు అనుకోవడం ఎందుకు చెప్పండి? అందుకే నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. ఏ చూసావా, అంతా సెట్టింగ్ అయిందా అని అడగగానే ఎలా తడబడుతున్నాడో. కర్మ. సెట్టింగ్ అయిందా అని అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ అబద్ధం చెప్తున్నాడే. ఇలా నాటకం ఆడి మనల్ని మోసం చేయాలనుకుంటే నేను అస్సలు ఊరుకోను. వాడి ప్లాన్ వాడుకుంటే నా ప్లాన్ నాకుంటుంది. ఏంటమ్మా, ఆల్రెడీ పోలీసులకి డైల్ చేసావా? ఇదేనే నా తెలివితేటలంటే. ఇద్దరు లేడీస్ ని ఎలా మోసం చేయాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. నేను వాడికంటే 2 అంకెలు ఎక్కువగానే చదివాను. వాడు ప్లాన్ అమలు చేసేలోపు నా ప్లాన్ లో వాడు చిక్కుకుంటాడు.